చాందిని గారు చాలా సినిమాలు చేశారు. ఆమె నేషనల్ అవార్డ్ మూవీ కూడా చేశారు. ఒక్క సీన్లో అందరినీ కట్టిపడేస్తుంది. ఆమెను తట్టుకోగలిగారా డామినేషన్? అంటే ఎట్లా, ఎందుకంటే ఈ సినిమాలో నెక్స్ట్ లెవెల్ పెర్ఫార్మెన్స్ ఏమిది అంటే మేము కొన్ని సీన్లు చూసాక డెఫినెట్లీ అండి. సీనియర్ యాక్టర్సెస్తో మనం వచ్చేసేటప్పుడు అంటే సీనియర్ యాక్టర్స్ అంటే మరి ఎక్కువైపోతుంది. క్లారిటీ లేకుండా ఉంది నాకు ఇక్కడ. అంటే ఆమె ఎక్కువ సినిమాలు ఎందుకు చేస్తున్నా అనుకుంటుంది. ఆ ఫీలింగ్ లేదు. అంటే యాక్టింగ్లో సీనియారిటీ ఉన్న కో యాక్టర్తో వర్క్ చేసినప్పుడు ఖచ్చితంగా ఆ ఫియర్ ఉంటుంది. కానీ ఫస్ట్ 1 day 2 days తర్వాత అంటే తను చాలా ఈజీ గోయింగ్ పర్సన్, అవుట్ గోయింగ్ పర్సన్. సో కొంచెం ఆ ర్యాప్ అది వచ్చేసాక అండ్ ప్లస్ డైరెక్టర్ గారు ఒక కపుల్ ఆఫ్ వర్క్షాప్స్ చేయించారు. తనని నేను ఎప్పుడు చేయలేదు, నాకు అవసరం లేదన్నా కూడా నా కోసం అన్నట్టు తను ఒక 2 days చేయించారన్నమాట. అట్లీస్ట్ మీకు ర్యాపో రావాలి వర్క్షాప్ లాగా. నేను ఎప్పుడు అనలేదు నాకు అవసరం లేదు, నేను ఎప్పుడు చేయలేదు అది. సో అది చేశాక ఈజీ వచ్చింది. బట్ ఎనివే సెట్లోకి వెళ్ళాక ఒక 1-2 days వర్క్ చేశాక ఇంకా తర్వాత ఎవ్రీథింగ్ వాజ్ నార్మల్. అంటే తను చాలా కోఆపరేటివ్ అండ్ హెల్ప్ఫుల్ అండి ఇన్ జనరల్. సో అలా ఉన్నప్పుడు మనకి ఇంకా పెద్ద ఇన్హిబిషన్స్ ఉండవు. మనం కూడా ఇన్ని సినిమాలు చేసి వచ్చింది, ఇది వెటరన్ యాక్టర్స్ మనం ఎలా చేయాలి అనే ఫీలింగ్ ఉండదు. మనం అది సెట్ అయిపోతుంది.